క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మర్నాథా ప్రియులారా, యాత్రికుని ప్రయాణం గ్రంథకర్త జాన్ బన్యన్ గారికి దేవుడు చూపించిన నరకలోక దర్శనంలో నరకంలో ఉన్న మనుష్య పాపాత్మ తాను పొందుతున్న వేదనను ఈ రీతిగా తెలియచేశాడు. ఇక్కడ వేదనలన్నీ ఒకే సమయంలో మాపై మూకుమ్మడిగా దాడి చేస్తాయి. అవి మా శరీరంలోని ప్రతి భాగాన్ని, ఆత్మలోని శక్తులన్నిటిని ఒకే సమయంలో వేధిస్తాయి. ఆ వేదన భరించలేనిదిగా ఉంటుంది. భూమి మీదైతే శరీరంలోని కొన్ని భాగాలు బాధననుభవిస్తుండగా మరికొన్ని భాగాలు విశ్రాంతి తీసుకుంటాయి. నీ శరీరం అనారోగ్యానికి గురైనప్పుడు నీ తల ఆరోగ్యంగా ఉంటుంది. ఒకవేళ నీ తల అస్వస్థతగా ఉన్నప్పటికీ ఇతర శరీర భాగాలు బాగా పనిచేస్తూ ఉంటాయి. అయితే నరకంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. అక్కడ ఆత్మ మరియు శరీరంలోని అన్ని భాగాలు ఒకే సమయంలో వేధించబడుతూ ఉంటాయి. అంతేకాదు, ఆత్మలోని శక్తులన్నీ ఒకే సమయంలో ఇక్కడ వేదనకు గురవుతాయి. జ్ఞాపక శక్తి, ఊహలు, ఆలోచనలు ఇవన్నీ ఏకకాలంలో వేధించబడతాయి. మేము కోల్పోయిన పరలోక ఆనందం మరియు ప్రస్తుతం అనుభవిస్తున్న నరకపు వేదనలను గురించిన తలంపులు ఒకే సమయంలో మమ్మల్ని వేధిస్తాయి. మా అమూల్యమైన సమయాన్ని భూమి మీద మేము ఎలా వృధాగా గడిపామో, అమూల్యమైన రక్షణ భాగ్యాన్ని మేము ఎలా తృణీకరించామో అన్న తలంపులతో మా మనస్సులు అమితమైన వేదనను అనుభవిస్తాయి. గత సుఖభోగాలు, ప్రస్తుత బాధలు, భవిష్యత్తులోని దుఃఖాలను గురించిన తలంపులతో మా గ్రాహ్య శక్తి వేధించబడుతుంది. నిరంతర మరణ వేదనకు గురవుతున్నప్పటికీ మా ఆత్మ మరణించదన్న తలంపు మమ్మల్ని నిరంతరం తీవ్రమైన వేదనకు గురిచేస్తూ ఉంటుంది. కనుక నీ నేస్తమా, వేదనను, నరకంను తక్కువ అంచనా వేయొద్దు. యేసుక్రీస్తు ప్రభువారి రక్షణను తృణీకరించవద్దు. నేడు క్రీస్తును నిర్లక్ష్యం చేస్తే రేపు పశ్చాత్తాపడి ప్రయోజనం లేదు.